గురుగారు, నిండు కౌరవ సభలో ద్రౌపది వస్త్రాభరణ జరుగుతున్నప్పుడు ఎంతో మంది అక్కడ కొలువై ఉన్నారు. అయినా కూడా కౌరవుల దుశ్చర్యను ఎవరు ఎందుకు ఖండించలేదు? దీనికి కారణం దుర్యోధనుడు ఒక్కడేనమ్మా. అతడి దుశ్చర్య కారణం ఏమంటే, భీష్మాచార్యుడు మాట్లాడిన, ద్రోణాచార్యుడు మాట్లాడిన, అశ్వత్థామ మాట్లాడిన అనేక రకాలుగా వాళ్ళు చేస్తున్న దుశ్చర్యను ఆపటం కోసం ప్రయత్నం చేశారు. చెయ్యకపోవటం అనేటువంటిది లేదు. ఋషులు మునులు కూడా అక్కడ ఉన్నారు. అతడు చేస్తున్నటువంటి కర్మను వాళ్ళు నిరసించారు. అనేక రకాలుగా నారదుడు కూడా అక్కడ ఉన్నాడు. నారదుడు కూడా దుర్యోధనునకు చెప్పటం కోసం ప్రయత్నం చేశాడు. కానీ ఎవ్వరు చెప్పినప్పటికీ వినని స్థితిలో వాళ్ళు చూస్తూ కూర్చుని ఉండవలసిన ఆవశ్యకత కలిగింది. అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కదా. ఈ రాజ్యంలోనే ఎంతో కాలం నుంచి ఉంటున్నటువంటి వాళ్ళు ఇక్కడే ఉండి ఈ రాజ్యం పెడుతున్నటువంటి భోజనాన్ని చేసి తన జీవితాన్ని గడుపుతున్నటువంటి వాళ్ళు, అతడి ఉప్పు తిన్నటువంటి నేరానికి, అతడి ఆశ్రయంలో ఉన్న నేరానికి చెప్పగలిగిన స్థితి ఉండి చెప్పగలిగినంత వరకు చెప్పారే కానీ అతన్ని ఆపటానికి కావలసినంతటి శక్తి వాళ్ళ దగ్గర లేకపోయింది. ఎందువల్ల లేకపోయింది అంటే అతడికి ఉన్న దుర్మార్గము చేతనే. ఒకవేళ వాళ్ళు ఆపటానికి నిరసించి ఇంకో రకమైనటువంటి నిర్ణయం కనుక తీసుకున్నట్లయితే వాళ్లను కూడా వదులుకోవటానికి సిద్ధపడతాడే కానీ రాజ్యాన్ని మాత్రం తిరిగి పాండవులకు ఇవ్వడు. పరమాత్మంతటి వాడు వచ్చి అడిగితే సూది మొన మోపినంత భూమి కూడా ఇవ్వటానికి అవకాశం లేదు అని చెప్పినవాడు భీష్ముడు అడిగితే ఉంచుతాడా? ద్రోణాచార్యుడు అడిగితే ఉంచుతాడా? దేనికి అంగీకరిస్తాడు? కనుక అంతటి మూర్ఖత్వాన్ని పొందినటువంటి వాడు కనుక వాళ్ళు ఏమీ చెయ్యలేకపోయారు. రెండో విషయం, ద్రౌపదీదేవి ఎవ్వరూ కాదు, శచీదేవియే ద్రౌపదీదేవి. ఈ 5 భర్తలు 5 కాదు, ఒక్కరే. దేవేంద్రుని అంశలే 5 రూపములతో వచ్చినాయి. ఆ పాండురాజు ఇంటికి దేవేంద్రుని అంశలు ఈ 5 కూడా. ధర్మజ, భీమ, అర్జున, నకుల, సహదేవులు 5 దేవేంద్రుని యొక్క రూపమే. దేవేంద్రుని భార్య శచీదేవి కనుకనే ఆ 5 ఆవిడే వివాహం చేసుకున్నది. ఎంతమంది వివాహం చేసుకుంటుందా ఏ స్త్రీ అయినా అని లోకులు అనుకోవచ్చు. కానీ ఆ 5 కలిపి ఒకే రూపం. తనంతట తానుగా శచీదేవి రక్షించుకొనగలదు అనేటువంటి విశ్వాసం ఆ సభలో ఉన్న వాళ్ళందరికీ ఉన్నది. ఎందుకంటే ఆ ద్రౌపదీదేవి యొక్క నిజస్వరూపము వారికి అందరికీ తెలుసు. ద్రోణాచార్యునికి తెలుసు, భీష్మాచార్యునికి తెలుసు, కృపాచార్యునికి తెలుసు, అందరికీ తెలుసు. ఆ కారణం చేత తనను తాను రక్షించుకోగలదు. ఇప్పుడు మనం అనవసరంగా అతడి చేత చెడుగా భావింపబడకుండా ఉందామని ఉన్నారే తప్ప ఏమీ చెయ్యలేక కాదు. చెయ్యడానికి కావలసిన వాతావరణం అక్కడ లేదు. ఉంటే చేసేస్తారు. బియ్యము కడిగి నీళ్లల్లో పోసి పొయ్యి మీద పెడితే ఉడుకుతుంది. రాళ్ళు పోసి నీళ్లు పోసి పొయ్యి మీద పెడితే ఉడుకుతుందా? ఉడకటానికి కావలసిన వాతావరణం ఉండాలి. అలాగే వాళ్ళు కూడా చెప్పటానికి కావలసిన వాతావరణం అక్కడ ఉండాలి. అది లేదు కనుకనే వాళ్ళు ఊరుకున్నారు.